రాజా జనకుడు బ్రహ్మర్షి విశ్వామిత్రునితో, నా కన్య సీత వివాహము ఇప్పటిదాకా జరగలేదు. దానికి కారణము ఇదియే. ఓ మునిపుంగవ, అందరూ రాజులు కలిసి మిథిలాకి వచ్చారు. వాళ్ళు అడిగారు, రాజకుమారి సీత నీ వివాహము చేసుకోవాలి అంటే, ఓ మహారాజా, మీరు ఏమి పరాక్రమము నిశ్చయించినారు? ఆ పరాక్రమ జిజ్ఞాస చేసిన రాజులు అందరూ వచ్చారు. నేను ఆ శివధనస్సుని వారి ముందు పెట్టాను. మహర్షి విశ్వామిత్ర, ఆ రాజులు అందరూ దానిని చూశారు. కాని ఎవ్వరూ ఆ శివధనుస్సుని కదిపే సామర్థ్యము కలిగినవారు కాదు. ఓ మహాముని, ఈ విధముగా ఆ పరాక్రమవంతు రాజులు అందరూ వారి శక్తి చాలా తక్కువ అని తెలిసినది. నేను నా కన్య సీతను వారికి ఇవ్వడానికి తిరస్కరించినాను. ఓ తపోధన విశ్వామిత్ర, ఆ తరువాత ఏమి జరిగినదో మీరు వినండి. ఓ మునిప్రవర, నేను నిరాకరించినందుకు ఆ రాజులు అందరూ చాలా క్రోధముతో వారి పరాక్రమ విషయములో సంశయము. రాజా జనకుడు మహర్షి విశ్వామిత్రునితో, ఆ రాజులు అందరూ కలిసి వారి పరాక్రమము మీద సంశయము వచ్చినందుకు వారు మిథిలను 4 వైపుల నుండి ఆక్రమణము చేసినారు. దీనికి కారణము నా ద్వారా వారు తిరస్కారము పొందారు కనుక.